ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వింటే మీ మైండ్ బ్లాక్ అయిపోవాల్సింది. వెండి తెర మీద తన స్టెప్పులతో, మేనరిజమ్స్తో థియేటర్లు షేక్ చేసిన మన దళపతి విజయ్ ఇప్పుడు అసలైన మాస్ పాలిటిక్స్ చూపిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుండిపోయారు. దీంతో ఆ రాష్ట్ర ఫ్యాన్స్ మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్స్ కూడా మేనరిజమ్స్తో థియేటర్లు షేక్ చేసిన మన దళపతి విజయ్ ఇప్పుడు అసలైన మాస్ పాలిటిక్స్ చూపిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుండిపోయారు. ఇది వినడానికి ఏదో సినిమా క్లైమాక్స్ లో ఉంది కదా, కానీ ఇది నిజం. మే 4, 2026న తమిళనాడు ప్రజలు ద్రావిడ దిగ్గజాలకు చుక్కలు చూపించి విజయ్ చేతికి రాష్ట్రాన్ని అప్పగించేశారు. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. రాజకీయం ఒకవైపు ఉంటే ఆయన పర్సనల్ లైఫ్ సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతుంది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ముఖ్యంగా విజయ్ సీఎం అవ్వగానే విషయం తెలిసి లండన్ లో ఉన్న విజయ్ మొదటి భార్య సంగీత త్రిషాకి ఫోన్ చేసి ఏడ్చేసిందంటూ ఒక వార్త తెగ హాట్ టాపిక్ గా మారింది. మరి నిజంగానే ఆమె త్రిషాకి కాల్ చేసిందా? అసలు ఈ గెలుపు వెనుక ఉన్న కుతంత్రాలు ఏంటి? 600 కోట్లు ఉన్న విజయ్ స్విఫ్ట్ కార్ లో ఎందుకు తిరుగుతున్నారు? కొడుకు సంజయ్ మళ్ళీ నాన్న దగ్గరికి వచ్చేస్తాడా అనేది తెలుసుకుందాం. ఫైనల్ గా విజయ్ ముఖ్యమంత్రిగా గెలిచి తనేంటో అందరికీ నిరూపించాడు. దీంతో ఆ రాష్ట్ర ఫ్యాన్స్ మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇప్పటికే ఆయన ఇంటి దగ్గర తెగ సందళ్లు మొదలయ్యాయి. అయితే ఇదంతా ఇలా ఉంటే మరోవైపు విజయ్ పర్సనల్ లైఫ్ లో జరుగుతున్న సీరియల్ డ్రామానే జనాన్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది. విజయ్ సీఎం అవ్వగానే ఆయన మాజీ భార్య సంగీత త్రిషాకు ఫోన్ చేసి ఎమోషనల్ గా మాట్లాడిందని తెగ న్యూస్ వైరల్ అవుతుంది. నిజానికి గత కొన్నాళ్లుగా సంగీత లండన్ లో ఉంటూ విజయ్ కి విడాకులు ఇచ్చేసింది. దానికి కారణం త్రిషాతో విజయ్ కు ఉన్న రిలేషన్ అనే తెలిసింది. పైగా విజయ్ తన గెస్ట్ హౌస్ పక్కనే త్రిషాకు ఒక ఖరీదైన బిల్డింగ్ కొనిచ్చాడని వీరిద్దరి ఫోటోలు లీక్ అవడంతో అది నిజమే అని తేలింది. అయితే ఇప్పుడు సంగీత త్రిషాకి కాల్ చేసి మాట్లాడిందని, నీ వల్లే నా కాపురం నాశనమైందని, ఇవాళ నేనుండే స్థానంలో నువ్వున్నావని ఆమె అన్నట్లు కొందరు రాసుకొస్తున్నారు. కానీ సంగీత విజయ్ నుండి విడిపోయాక ఆయనకు సంబంధించినవన్నీ వదిలేసి కనీసం ఆయన గురించి కూడా ఎలాంటి పట్టింపు లేకుండా పిల్లల్ని చూసుకుంటుంది. అంతేకాదు, ఆమె త్రిషాకి ఫోన్ చేసి మాట్లాడడం అనేది నిజానికి జరగని పని. అంతేకాదు, విజయ్ ఒక రాష్ట్రానికే రాజు కావడంతో సంగీత తన నిర్ణయాన్ని మార్చుకొని మళ్ళీ వచ్చేస్తుందేమో అని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. అధికారం ఉంటే అన్నీ సర్దుకుపోతాయి అన్నట్లు త్రిష రెండో భార్యగా ఉన్నా నాకు ఓకే అని సంగీత అడ్జస్ట్ అయిపోతుందా అని జనం నోళ్లు పారేసుకుంటున్నారు. పాపం, ఒక ముఖ్యమంత్రికి ఇంతకంటే పెద్ద తలనొప్పి ఏముంటుంది చెప్పండి. ఇక విజయ్ వారసుడు సంజయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తండ్రికి దూరమైనప్పుడు తన పేరులో నుంచి తండ్రి పేరు తీసేసి చాలా స్టైల్ గా బిల్డప్ ఇచ్చారు. కానీ ఇప్పుడు తండ్రి సీఎం అయ్యాడు కదా, ముఖ్యమంత్రి కొడుకు అనే ట్యాగ్ లైన్ మిస్ అయిపోతాననే భయంతో మళ్ళీ నాన్న కావాలి అంటూ క్యూలో నిలబడతారేమో అని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. నిజానికి విజయ్ ప్రయాణం 1974లో మొదలైనప్పటి నుండి ఎన్నో కష్టాలు చూశారు. తన చెల్లెలు విద్య చనిపోయినప్పటి నుండి ఆమె జ్ఞాపకార్థం తన కార్లన్నిటికీ 07 నెంబర్తోనే వాడుతూ సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు. 1984లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలు పెట్టినప్పుడు ఆయన లుక్స్ చూసి నవ్వుకున్న వాళ్లే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే చేతులెత్తి మొక్కుతున్నారు. విజయ్ రాజకీయాల్లోకి రావడం వెనక ఏదో పెద్ద ప్లాన్ ఉందని అందరికీ తెలుసు. 2009లోనే తన ఫ్యాన్ క్లబ్ ను మొక్కలు ఇయక్కంగా మార్చి గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు. 2024 ఫిబ్రవరి 2న పార్టీ పెట్టి సినిమా నా వృత్తి, రాజకీయం నా బాధ్యత అని ఒక భారీ డైలాగ్ కొట్టారు. ఆయన సిద్ధాంతం పుట్టుకతో అందరూ సమానమే అని చెప్పినా రాజకీయాల్లో అందరూ సమానం కాదు కదా. తన పార్టీ జెండా మీద అంబేద్కర్, పెరియార్, కామరాజు వంటి ఫోటోలు పెట్టి సెక్యులర్ సోషల్ జస్టిస్ అంటూ కొత్త పాట మొదలుపెట్టారు.
అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ మీరు ఎప్పుడైనా గమనించారా? సినిమా స్టార్లు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు జనం హీరోలుగా చూసి ఓటు వేస్తారా? లేక నిజంగానే మారుతారని నమ్ముతారా? ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. ఒకవేళ మీకు ఓటు వేసే అవకాశం వస్తే మీరు ఒక అందమైన నటుడికి ఓటేస్తారా? లేక అనుభవం ఉన్న నాయకుడికి ఓటేస్తారా? ఆలోచించండి. విజయ్ తన ప్రయాణంలో ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు కరూర్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట. 2025 సెప్టెంబర్ 27న జరిగిన ఆ ఘటనలో 41 మంది చనిపోవడం ఆయన ఇమేజ్కు ఒక మచ్చలా మిగిలిపోయింది. ప్రత్యర్థులు ఆయనను వ్యక్తిగతంగా దెబ్బతీయాలని చూసినా ఆయన బాధితులకు 20 లక్షల రూపాయల సాయం ప్రకటించి తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. అయితే రాజకీయాల్లో ఎన్ని మంచి పనులు చేసినా వ్యక్తిగత వివాదాలే హైలైట్ అవుతుంటాయి. త్రిషాతో ఎఫ్ఐఆర్ వార్తలను ఎన్నికల ముందు ప్రత్యర్థులు కావాలనే వదిలారని విజయ్ మొత్తుకున్నారు. ఇప్పుడు గెలిచిన తరువాత ఆ రూమర్స్ నిజమవుతాయా? లేక సంగీత వచ్చి గృహప్రవేశం చేస్తుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. మహిళా ఓటర్లు ఆకట్టుకోవడంలో విజయ్ అచ్చం తన సినిమాలో లాగే ప్లాన్ వేశారు. పెళ్లిళ్లకు బంగారం, పట్టు చీరలు, నెలకు 2,500 రూపాయల నగదు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇలా ఒకటేమిటి మహిళలకు కావలసినవన్నీ వరాల రూపంలో కురిపించేశారు. ముఖ్యంగా పుట్టిన బిడ్డలకు గోల్డ్ రింగ్ ఇస్తామన్న హామీ వింటే విజయ్ అన్న మా ఇంటి మనిషి అని మహిళలు ఫిక్స్ అయిపోయారు. అందుకే ఈ ఎన్నికల్లో వారసత్వ రాజకీయాలకు జనం ప్యాకప్ చెప్పేశారు. స్టాలిన్ గారి కొడుకు ఉదయనిధి స్టాలిన్ తన సొంత నియోజకవర్గంలోనే తోకముడిచారంటే విజయ్ మేనియా ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విజయ్ ఆస్తుల గురించి తెలిస్తే మీకు కళ్ళు తిరగడం ఖాయం. 640 కోట్ల రూపాయల ఆస్తులున్న ఆయన దగ్గర ఒక పాత మారుతి స్విఫ్ట్ కారు కూడా ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. 600 కోట్లు ఉన్నవాడు స్విఫ్ట్ కారులో తిరగడం అంటే అది నిరాడంబరత అనుకోవాలా? లేక ఇదో పొలిటికల్ గిమ్మిక్ అనుకోవాలా? ఏది ఏమైనా విజయ్ తన మార్క్ పాలిటిక్స్తో తమిళనాట ఒక కొత్త ప్రపంచం సృష్టించారు. సినిమాలు ముగించి ఇప్పుడు రాష్ట్రాన్ని ఏలడానికి సిద్ధమైన విజయ్ ముందు ఎన్నో సవాళ్లున్నాయి. సినిమాలో లాగా విలన్ను ఒక్క తన్ను తంతే సమస్యలు పోవు. ఇక్కడ నీటి ఎద్దడి, నిరుద్యోగం, అవినీతి వంటి అసలైన విలన్లతో పోరాడాలి. ఫైనల్గా చూస్తే ఒక మామూలు చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలైన విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా తన క్లైమాక్స్ను గ్రాండ్గా ప్లాన్ చేసుకున్నారు. మరి 5 ఏళ్ల తర్వాత ప్రజలు ఆయనకు బ్లాక్ బాస్టర్ హిట్ ఇస్తారా? లేక డిజాస్టర్ అని ప్యాకప్ చెప్పేస్తారా అనేది చూడాలి. ఆయన పాలనలో నిజంగానే సామాన్యులకు న్యాయం జరుగుతుందా? లేక ఇదంతా త్రిషా సంగీతాల మధ్య నలిగిపోయే మరో సినిమా డ్రామాగానే మిగిలిపోతుందా అనేది ఆసక్తికరమైన విషయం. ఏది ఏమైనా విజయ్ దారి దళపతి దారి.